ఇది కంప్లీట్గా అమ్మా, ఇది నా దృష్టిలో వ్యాపారం వేరే, రాజకీయాలు వేరే. నేను రాజకీయాల గురించి మాట్లాడాను, ఎందుకంటే నాది ఇది కాదు. మేము కేవలం మాట్లాడబోయేది ఈ యొక్క బ్రాండ్ ఎందుకు మ్యానుఫ్యాక్చరర్కు ఏంటి అనేది చెప్తా. అంటే అగ్రిమెంట్లు కానీ గవర్నమెంట్తో జరిగే వ్యవహారం కానీ అవన్నీ మాకు మొదటి నుంచి. నేను 45 సంవత్సరాలు ఇందులో ట్రేడ్లో ఉన్నా, మొన్న కూడా ఇప్పుడు కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అది ఏదైతే ఉందో మాకు అగ్రిమెంట్ ఉంటుంది గవర్నమెంట్తో. ఎవ్రీ 2 ఇయర్స్కు అకార్డింగ్ కాస్ట్ ఎస్కలేషన్, అంటే ధరలు ఆ 2 ఏళ్లలో ముడి సరుకుల మీద కానీ బాటిల్ మీద కానీ ప్యాకేజింగ్ మెటీరియల్ మీద దేని మీద ఎంతెంత పెరిగిందో దాన్ని పరిగణనలో తీసుకుని అది దాని కింద పెరిగింది కాబట్టి ఆ ధరని వీళ్ళు 2 సంవత్సరాల తర్వాత ఒక రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఒక చార్టెడ్ అకౌంటెంట్ అని అది ప్రైస్ నెగోషియేషన్ కమిటీ అంటారు వాళ్ళను. అది ఇప్పటి నుంచి కాదు, 2006 నుంచి మొదలైంది ఇది. ఎందుకంటే రేపు ఎవరు కూడా కోర్టుకు పోయి వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు మాకు తక్కువ ఇచ్చారని అనకూడదని చెప్పేసి ఒక ప్రైస్ నెగోషియేషన్ కమిటీని పెడితే మేమందరం ఏం చేస్తామంటే టెండర్ లేక అందరం ధరలు వాళ్ళకు సబ్మిట్ చేస్తాము, మాకు ఇంత కావాలని చెప్పి. అది వాళ్ళు పరిశీలించి నెగోషియేషన్స్ పిలుస్తారు, చర్చలకు పిలుస్తారు. పిలిచి వాళ్ళు ఏమడుగుతారంటే నువ్వు ఇంత పెరుగుంది అది ఇదని అడుగుతున్నావు కదా, దీనికి ఏమైనా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ఆ డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే మాకు ఇవ్వండి అంటారు. మేము అందరం ఏవైతే ధరలు 2 సంవత్సరాల కింద ఉన్న ఇన్వాయిస్, నేను ఏదైతే కొన్నాను, బియర్ గురించి మాట్లాడితే అప్పుడు నేను బార్లీ ఎంత కొన్నాను, అప్పుడు షుగర్కి ఎంత కొన్నాను, అప్పుడు రైస్ ఎంత కొన్నాను. టోటల్ బియర్ ఒకటి వచ్చేసమ్మా, ఇట్ ఈస్ అ ఫుడ్ ప్రాసెస్ బ్రాండ్, ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ ఆల్కహాల్, ఇట్ ఈస్ ఓన్లీ ఫుడ్ ప్రాసెస్ బయో ప్రొడక్ట్ అంటారు దీన్ని. కేవలము ఎవరైనా అక్షరాభ్యాసం చేశారంటే లిక్కర్ అని నేను బియర్తోనే చేస్తారు కుర్రాళ్ళు. బియర్ తాగటం వల్ల ఎక్కడ ప్రమాదం ఉండదు అనేది అయితే అందరి యొక్క భావన. అది బియర్ని మద్యం కింద తీసుకురావద్దు. నేను మద్యంలో సారీ అమ్మా, ఆల్కహాల్ పర్సెంటేజ్ అనేది ఫామ్ అవుతుంది బై బ్రూవింగ్. అంటే 15 రోజులు -1 లో పెట్టి ఆ మొత్తం మిక్చర్ని ఇచ్చేసి బిఫోర్ బాటిలింగ్, అంటే బాటిల్ చేయక మునుపు మీరు అది ఆ లైన్కు రాక మీరు ఆ బాటిల్ ఏదైనా అక్కడ ఉంటే ఒక ట్యాప్ ఉంటుంది, అంటే రోజు చూస్తుంటారన్నమాట, సరిగ్గా మెచ్యూర్ అయిందా లేదా, ఫర్మెంటేషన్ వచ్చిందా లేదా అన్ని చూస్తుంటారు. కంప్యూటర్ ద్వారా చూసినా మళ్ళీ మాన్యువల్గా చూస్తుంటారు. మీరు అది ట్యాప్ ఇప్పి ఒక చిన్న గ్లాసులు తాగితే బోర్నవిటా తాగినట్లు ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ బార్లీ మాల్ట్ వచ్చేసేసి షుగరు, ఇప్పుడు అంతా రైస్ కలుపుతాం ఎందుకంటే ధర లేదు కాబట్టి. ఒకప్పుడు బార్లీ దీంట్లోకి మాల్ట్లోకి పోతుంది. ఇదివరకు మాల్ట్ అనేదాన్ని 70% ఉండేది. అందుకే నాకు ఒకప్పుడు బీర్లు, నేను 69 ఏళ్ళ వాడిని చెప్తున్నా, మా చిన్నప్పుడు బీరు తాగుతుంటే అరే చేదుగుంటుంది కదా ఎట్లా తాగుతున్నారు అని మేము, అంటే ఇంకా ఈ దాంట్లో నేను 79లో ఒక ట్రేడ్లోకి పెద్ద పెద్ద కంపెనీలకు అన్నిటికీ చేశా అనుకునేవాళ్ళం. అప్పుడు ఏంటంటే మాల్ట్ యొక్క ఇదేంటంటే మొత్తం డ్రింక్ నేను చేస్తుంది చేదు కింద. సో మీరు అట్లా తాగే వల్ల అది మంచిది, ఏ ప్రమాదం లేదు అని ఇది చేసేవాళ్ళు. మీరు అన్నట్లు ఆల్కహాల్ అందులో ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంట్లో ఆవకాయ పెడితే సంవత్సరం తర్వాత ఏంటి బాగా మరిగిన తర్వాత ఆవకాయకి బాగా రుచి వచ్చింది అంటాము, కానీ అది యాక్చువల్గా మంచిది కూడా కాదు. ఇది కూడా అంతే అనమాట. ఆల్కహాల్ అంతెందుకమ్మా, ఫార్మాస్యూటికల్ దాంట్లో కాఫ్ సిరప్లో డైరెక్ట్ ఆల్కహాల్ కలుపుతారు. అది మేము ఎక్కడ ఆల్కహాల్ అనేది లిక్కర్లో చెప్పండి ఓకే, దీన్ని తయారు చేయడానికి బాటిలింగ్ చేయడానికి 15 రోజులు పడుతుంది. వేరే లిక్కర్ 6 గంటల్లో నేను ఈఎన్ఏ తెప్పించి, అంటే గ్రెయిన్ స్పిరిట్ తెప్పించేసేసి 7వ గంటల్లో నేను అన్ని ఫ్లేవర్స్ కలిపేసేసి లిక్కర్ తయారు చేయొచ్చు. లిక్కర్ ఈజ్ డైరెక్ట్ ఆల్కహాల్ టు ది బాడీ. దాంట్లో స్ట్రెంగ్త్ వచ్చేసి 25% ఉంటుంది, ఇందులో 4 to 5% ఉంటుంది. స్ట్రాంగ్ బీర్ అంటారా, స్ట్రాంగ్ బీర్ యొక్క బాడీ పెంచుతారు, అండ్ దాని యొక్క ఇది పెంచితే ఏంటంటే 7.5% పోతుంది. అంతేగాని ఇందులో ఆల్కహాల్ ఈఎన్ఏ తీసుకొచ్చి ఇందులో పోయారు. కంప్లీట్ దిస్ ఈస్ ద బై ప్రొడక్ట్ ఫుడ్ ప్రాసెస్ అనమాట. ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక 2 ధరల కోసం అంటున్నారు. ఏదైతే రేట్ అగ్రిమెంట్ ప్రకారము 2 ఏళ్ళకు ఒకసారి ఇదైనప్పుడు ఈ చర్చలు అవన్నీ మొదలైతే వాళ్ళు
ఆ కమిటీ వాళ్ళు అన్ని మా దగ్గర తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళా అధికారులతో చెప్తారు, ఇగో ఇలా ఇలా ఇస్తున్నారు ఇది అంటే. అధికారులు దాన్ని ఎవరెవరి దగ్గర నుంచి అయితే ఇన్వాయిస్లు వచ్చినాయో ఆ ఫ్యాక్టరీ వాళ్ళని కనుక్కుంటారు. మా రా మెటీరియల్ ఎవరైతే అమ్మారో వాళ్ళ దగ్గర క్రాస్ చెక్ చేస్తారు. ఈ ఇన్వాయిస్లు ఇట్లా ఉన్నాయిదంటే అవును సార్ మా దగ్గర కరెక్టేనంటే. దాన్ని అన్ని పరిశీలించిన తర్వాత క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాత అప్పుడు ధర ఇచ్చేవాళ్ళు. చెప్పండి. ఇప్పుడున్న ప్రైస్ అనేది రీజనబుల్ గా ఉందా? లేదు. పెంచిన ప్రైస్ కూడా రీజనబుల్ గా లేదా? చెప్తాను. దీని విమర్శగా మాట్లాడటలేదు, నేను కేవలం వ్యాపారాత్మకంగా మాట్లాడుతున్నాను. ఏదైతే 15% ఏదైతే ఇచ్చారో దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇది వరకు కింగ్ ఫిషరే మాట్లాడుతున్నారు కదా, కింగ్ ఫిషరే మాట్లాడుతున్నాం. ఒక బాటిల్ ఇది వరకు 24.5 రూపాయలు మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చేవాళ్ళు. అది 24.5 రూపాయలు ఈ బాటిల్ పోయి గవర్నమెంట్ గోడౌన్ లో దిగే వరకు బాధ్యత సప్లయరు మ్యానుఫ్యాక్చరర్దే. మ్యానుఫ్యాక్చరర్ వచ్చి సప్లయర్ అవుతాడు. ఇచ్చే అక్కడ బ్రేకేజ్ వచ్చినా ఏమొచ్చినా అంతా వీడే కట్టుకోవాలి. అటువంటి దానికి ఇప్పుడు 15% పెంచారన్నారు. 15% అంటే ఇంకొక 3.5 పెరిగింది. అంటే 24.5 3.5 కలిపితే 28 రూపాయలు అయింది. 28 రూపాయలు అయితే తర్వాత రిటైలర్కు నేను ఎందుకంటే 128 రూపాయలు అయినప్పుడు 180 రూపాయలు ఎంఆర్పి, అంటే 150 24.5 ఉన్నప్పుడు 28 ఇప్పుడు అయింది కాబట్టి 180 రూపాయలు ఎంఆర్పి అయింది. ఈ తర్వాత మధ్యవర్తి అంటే ఎవరైతే రిటైలర్ ₹1,10 లక్షలు పెట్టి లైసెన్స్ తీసుకుని అమ్ముతాడో అతనికి 22 రూపాయలు మార్జిన్ ఉంటుంది. ఒక బాటిల్ మీద 20% మార్జిన్ కాబట్టి వస్తుంది. అది 28 22 ఎంత అయింది? 50 రూపాయలు. అమ్మే రేట్ ఎంత? 180. 180లో 50 తీసేస్తే 130 రూపీస్, 130 రూపీస్ రెవెన్యూ. ఇంకెవరికి పోతుంది? గవర్నమెంట్, ప్రభుత్వానికి. పర్ బాటిల్ పోతుంది. ఇప్పుడు ఏదో 15% కంటే ఇదివరకు ఎక్కువనే ఇచ్చారు. మీ మార్జిన్స్ ఎక్కువ ఉండాలి, ప్రభుత్వానికి కొంచెం నో మార్జిన్స్ కాదు, సారీ ఐఎమ్ సారీ. మీరు ప్రొడక్షన్ కాస్ట్ చూడండి. ప్రొడక్షన్ కాస్ట్ నేను కావాలంటే ఇస్తాను. ఒక ప్రొడక్షన్ బాటిల్ ఏదైతే రీసైక్లింగ్ అంటామో, అంటే ఓల్డ్ బాటిల్ని అంటే మార్కెట్లోకి పోయి తాగిన తర్వాత బార్ల నుంచి రిటైల్ నుంచి కొన్ని వెనక్కి తెస్తారో ఆ బాటిల్ రేటు ఈ రోజు 12 రూపాయలు ఒక బాటిల్, ఓల్డ్ బాటిల్. కానీ ప్రతి సంవత్సరము బీర్ ఇండస్ట్రీలో కనీసం 40% పంప్ చేయాల్సి వస్తుంది కొత్త బాటిల్. అది వచ్చి 19 రూపాయలు. 19 12 దగ్గరకు వచ్చి 31. సరే 32 అనుకుందాం. 32 రూపాయలు అంటే యావరేజ్ ఎంత? 16 తీసుకుందాం. అంటే 16 రూపాయలు బాటిల్కి అవుతుంది. 16 × 12 12 బదులు 120, 12 72 అంటే 212 రూపాయలు బాటిల్కే పోతున్నది. ప్రొడక్షన్ కాస్ట్ బార్లీ మాల్ట్ ఇవి రెఫ్రిజిరేటరు -1లో పెట్టి 15 రోజులు దాన్ని ఇచ్చేసి అంత చేసేదని 15 రోజులు పడుతుంది. అవునమ్మా, ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ప్రొడక్షన్ ప్రాసెస్. ఇది ఇంకా ప్యాకింగ్ కాకముందు నేను కాస్ట్ చెప్తున్నా, 100 రూపాయలు పడుతుంది. దానికి కావాలంటే నేను ఇస్తా కూడా, దాని నా దగ్గర ఉంది. ఈ 202 రూపాయలు 212 + 100 ఎంత అయిందమ్మా? 312 అయింది. 312 అయిన తర్వాత ప్యాకింగ్ మెటీరియల్ అంటే కాటన్, లేబుల్, పైన డక్కన్, ఇది ఎంత కలిపితే ఇంకొక 40 రూపాయల వరకు వస్తుంది. 312 ఎంత అయింది? 352. నేను గోడౌన్ మా యొక్క మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నుంచి గోడౌన్లకు తీసుకెళ్లి లారీ ద్వారా ఫ్రైట్ వచ్చేసి 20 రూపాయలు యావరేజ్ తీసుకోండి. ఎక్కువనే అవుతుంది, 20 రూపాయలు తీసుకున్నాం మన లెక్క కొద్ది. అంటే 300 దగ్గర 362 రూపాయలు అయిపోయిందా? అయిన తర్వాత దింపటానికి ప్రతి కాటకు మేము 6.5 రూపాయలు ఇస్తాం. అంతా కలిపి 370 అనుకుందాం. 370 రూపాయలు అయితే మీరు ఇస్తున్నది మొన్నటి వరకు 290 రూపాయలే. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్కు 15% పెంచారని అన్నారు కదా, మ్యానుఫ్యాక్చరర్ పెంచినా కూడా ఇది ఏదైతే ఉందో ఈ కాస్ట్ రావట్లేదు. ఇప్పుడు చెప్పండి అమ్మా, మేము మార్జిన్లు ఎక్కువ తీసుకున్నామా? ప్రభుత్వానికి అయితే వెళ్తుంది కదా. ప్రభుత్వానికి అది ప్రభుత్వాన్ని గురించి నేను విమర్శించాను. ఇక్కడ నేను నా యొక్క వ్యాపారం గురించే చెప్తా. ఇక్కడ ఏదైనా సరే నేను ఉన్నది
న్యాయబద్ధంగా మేము ఏదైతే ఖర్చులతో కూడుకున్నవంతా కలిపి ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి తెస్తుంటే దానికి ఎంత ప్రయాస పడుతున్నామో ఏం జరుగుతుంది అనేది మీ ముందర ఉంది. మీరు చెప్పేంత వరకు మాకు కూడా కొంచెం క్లారిటీ లేదు, ఎంత వస్తుంది ప్రభుత్వానికి, ఎంత మ్యానుఫ్యాక్చరర్స్కి పడుతుంది అనేది. రైట్ అండి, 1 minute. మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ రావు గారు. మధుసూదన్ రావు గారు నమస్తే అండి. మధుసూదన్ రావు గారు, మనం చూస్తే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 30 సంవత్సరాల క్రితం మద్యాన్ని పూర్తిగా రూపుమాపారు ఎన్టీఆర్ టైంలో. కానీ ఇప్పుడు దశల వారీగా మళ్ళీ రేట్లు పెంచడం కానీ, ఎన్నికల ముందేమో హామీలు ఇస్తుంటారు, మేము రాగానే మద్యాన్ని తీసేస్తామని, సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని. కానీ రాగానే సంపూర్ణంగా రెట్టింపు చేస్తున్నారు రేట్లు. సో ఓవరాల్ గా మీ బ్రీఫింగ్ ఏంటండి? అసలు సంపూర్ణ మద్య నిషేధం అనేది ఒక ఫాల్స్ లాగా తయారైంది. ఎందుకంటే ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారిపోయింది. ఇప్పుడు ఇందాక చర్చ నేను వింటూ ఉన్నాను. ఓకే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, తయారీదారుల ఒత్తిడి వల్ల నేను పెంచాల్సి వచ్చిందని ఒక మాట వింటున్నాను. ఇక్కడ మరొక వ్యక్తి ఎక్స్పర్ట్ ఏమంటున్నారు, తయారీదారులకు దొరికేది చాలా తక్కువ అని అంటున్నారు. నేను చూసిన లెక్క ప్రకారం అయితే తెలంగాణలో ప్రతి నెల దాదాపు 5 కోట్ల బీర్లు అమ్ముడుపోతున్నాయి. 5 కోట్లు. ఓకే. ఒక్కో బీరు ధర సగటున 35 రూపాయలు పెరిగినా కూడా 175 కోట్ల అదనంగా వస్తుంది ప్రభుత్వానికి. అయితే ఈ పెంచిన ధరలో బీర్ల తయారీదారులకు ఒక్కో కేసుకు పెరిగేది కేవలం 42 రూపాయలు మాత్రమే. ఓకే. అంటే ఈ లెక్కలో తీసుకుంటే అంటే ఒక్క కేసుకు 42 రూపాయలు అంటే ఒక బీరుకి ఎంత, 3 రూపాయల 50 పైసలు మాత్రమే. ఓకే. ప్రతి నెల సుమారు 150 కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి చేకూరుతుంది. సరే, ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందంటే అది వృధా పోతుందా, సంక్షేమ పథకాలకు ఇస్తున్నాం కదా, పేదలకే పంచి పెడుతున్నాం కదా అన్న వాదన ఓకే. అని వాదన ఎలాగ సపోర్ట్ చేస్తాం? ప్రజల ఆరోగ్యం నుంచే డబ్బులు జనరేట్ చేయాలా ప్రభుత్వాలు? అదే నేను చెప్పేది ఏంటంటే, మీరు కొందరి ఆరోగ్యాలు బలంగా పెట్టేనా సరే చాలా మంది ఆరోగ్యాలు కాపాడడానికి సిద్ధమవుతాం అనడంలోనూ సహేతుకంగా ఉంటుందా ఆలోచించాలి. ఇంకోటి ఏంటి, మనం బీరు ధరలు పెంచాం కాబట్టి పొలవాళ్లను మనం దూరం చేస్తున్నాం కదా అని ఒక మాట అన్నారు. ఇదే మాట గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు